మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమెన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరి ఒకసారి మీకందరికీ శుభాభివందనాలు. తండ్రులైన వారికి, కాబోతున్న వారికి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. తల్లి తండ్రి అనిపించుకోవడం దేవుని యొక్క చిత్త ప్రకారము అదృష్టము, ధన్యత. ఇహలోకపు తండ్రులు ఏ విధంగా ఉన్నారో, ఇహలోకములో తండ్రులు అనేకులున్నాను, పరలోకములో ఒకే ఒక తండ్రి ఉన్నాడు. లోకానికి అంతటికి కూడా ఆయన సృష్టికర్త. ఈనాటి ధ్యానము కొరకు చదువబడినటువంటి ఈ 3 పాఠాలను మనం గమనించి చూస్తే, పాత నిబంధన వాక్యము మీకా గ్రంథము 7వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు మనం చదువుకున్నాం. ముగింపు. ఈ గ్రంథానికి చిన్న ప్రవక్తల్లో మీకా ప్రవక్త ఒకడు. ఈ గ్రంథానికి ముగింపు మాటలు దేవుడైన యెహోవా ద్వారా ఆయన సెలవిచ్చింది. 14వ వచనం నుండి 20వ వచనం వరకు ఏంటంటే, దేవునికి ప్రార్థన చేయుట. ఈ ప్రార్థనలో 19వ వచనము చాలా ముఖ్యమైనటువంటి వచనం. ఏంటి ఆ వచనం అంటే, ఆయన మరల మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధ జలములలో నీవు పడవేతువు. సో ఈ వాక్యము మిగతా 2 పాఠాలకి, పత్రిక పాఠములోనికి చూస్తే సౌలు యొక్క మార్పుని మనం అక్కడ గమనిస్తున్నాం. రెండవది, తప్పిపోయిన కుమారుడు తిరిగి రావడాన్ని చూస్తున్నాం. ఈ మీకా గ్రంథము 7వ అధ్యాయంలోని 19వ వచనము ఈ 2 పాఠ్యాలకు కూడా పాఠ్యభాగాలకు కూడా వర్తిస్తుంది. ఏమంటున్నాడంటే, ఆయన మరలా మన యందు జాలిపడును. సౌలు పట్ల దేవుడు జాలిపడ్డాడు కాబట్టి ఆయన జీవితాన్ని తన వైపు మలుచుకొని తనకు సాక్షిగా నిలవబెట్టుకున్నాడు. అలాగే వైద్యుడైన లూకా రాసినటువంటి సువార్తలో 15వ అధ్యాయంలోని 11వ వచనం నుంచి 32వ వచనములో తప్పిపోయినటువంటి కుమారుడు వానికి బుద్ధి వచ్చినప్పుడు తన స్థితిని తానే తెలుసుకొని పశ్చాత్తాపపడి తిరిగి వస్తే తండ్రి అంగీకరించాడు. ఇది తండ్రి యొక్క గొప్పతనము. తండ్రి యొక్క గొప్పతనము కాబట్టి అంటున్నాడు, ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును. ఆయన జాలిపడే దేవుడు, దోషములను అణిచివేసేటువంటి దేవుడు. ఒకవేళ ఇహలోకపు తండ్రులు తమ బిడ్డలను క్షమించకపోవచ్చునేమో, తమ బిడ్డలను ఆదరించకపోవచ్చునేమో, కానీ పరలోకపు తండ్రి ఈ లోకములో ఎటువంటి వారైనా తన దగ్గరికి తిరిగి వస్తే, వెనక్కి వస్తే, మోషే చెప్పాడు కదా, నరులారా తిరిగి రండి అని. అది దాన్ని మనము మరణానికి ముగింపుగా మానవునికి జీవితానికి ముగింపుగా మనం వాడుకుంటాం. కానీ దేవుని దగ్గరికి తిరిగి వచ్చే ఎవరిని కూడా దేవుడు ఎప్పుడు కూడా కాదనడు. అందుకనే ఆయన దినమెల్లా నా చేతులు చాచి నేను ఎదురు చూస్తూ ఉన్నాను అని అంటాడు ఇర్మియా గ్రంథములో. దినమెల్లా నా చేతులు చాచి నేను వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను. కాబట్టి జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా అవకాశము ఇవ్వబడుతుంది. ఏంటి ఆ అవకాశం అంటే, తిరిగి వచ్చే అవకాశము. తిరిగి వచ్చే అవకాశం.
సంవత్సరానికి ఒకసారి వలస వెళ్ళేటువంటి పక్షులు, ఒక దేశము నుంచి ఇంకొక దేశానికి వలస వెళ్ళేటువంటి పక్షులు ఎప్పుడు కూడా దారి తప్పిపోవు. అవి వలస వెళ్ళేటప్పుడు ఏ దేశానికి వెళ్ళాయో, ఏ ప్రాంతానికి వెళ్ళాయో, ఏ అడవిలోనికి వెళ్ళాయో, ఏ చెట్టు మీద గూడు కట్టుకున్నాయో అవి ఎప్పుడు కూడా మర్చిపోవు. అది వలస పక్షులకు ఉన్నటువంటి జ్ఞానము. అక్కడికి వెళితే అక్కడ గుడ్లు పెడితే పొదుగుతి పిల్లలుగా మారి వాటికి రెక్కలు వచ్చిన తర్వాత వాటితో పాటు పిల్లల్ని కూడా తీసుకొని వెళతాయి. సో పక్షులు బిడ్డలను కనడానికి లేకపోతే గుడ్లు పెట్టడానికి కొన్ని వేల మైళ్ళ ప్రయాణము చేసి వస్తాయి అంట. ఆ ఉన్న దేశములో అవి గుడ్లు పెట్టవంట, పొదగవంట. కేవలము ప్రత్యుత్పత్తి కొరకు వలస పక్షులు ఎందుకు వలస వెళతాయి అంటే అవి ఆహారము కోసము కాదండి, కేవలము గుడ్లు పెట్టి పిల్లలను పొదగడం కోసమే వెళతాయి అంట. ప్రభునందు ప్రియులారా, నెల్లూరు దగ్గర ఒక పార్క్ ఉంది, నేషనల్ బర్డ్ శాంక్చురీ. అందులో కూడా అనేకమైనటువంటి పక్షులు ఉన్నాయి. అక్కడికి కూడా కొన్ని దేశాల నుంచి పక్షులు ఆయా కాలాల్లో వలస వచ్చి తిరిగి వెళ్ళిపోతూ ఉంటాయి, దారి తప్పిపోవు. దారి తప్పేది ఎవరు అంటే జ్ఞానము కలిగి వయస్సు వచ్చినటువంటి మనుషులే. గత 2 వారాలుగా న్యూస్లో ఒక వార్త ఉంది. ఒక వార్త ఏంటి, ఒక అడవిలో ఒక 2 ఏళ్ల అమ్మాయి తప్పిపోయింది. సో అదందరికీ కూడా ఆ అమ్మాయి తప్పిపోవడం అనేది ఒక హాట్ న్యూస్. డబ్బులు సంపాదించుకోవడానికి ఎన్నెన్నో ట్రోలింగ్స్, ఎన్నెన్నో రీల్స్, ఎన్నెన్నో ఆశలు, డ్రోను ఆ అమ్మాయికి కదలికలు కనుగొన్నాయి. అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మనిషిలో భావోద్వేగాన్ని పెంచడానికి, ఆతురతను పెంచడానికి, ఇవన్నీ కూడా మనుషులు వేసేటువంటి ఆలోచనలు మనము చూస్తూ ఉన్నాం. ఆ తప్పిపోయిన అమ్మాయి తాను తప్పిపోలేదు, తల్లిదండ్రుల యొక్క అజాగ్రత్త వల్ల ఆమెను వాళ్ళు నష్టపోయారు. అది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. తల్లిదండ్రులు కనిపెట్టాలి. ఎందుకంటే ఆ పిల్ల వయసు కేవలము 2 సంవత్సరాలే. ఈ రోజున మీసాలు గడ్డాలు వచ్చి నెరిసిపోయినటువంటి వాళ్ళు, బట్టతలు వచ్చిన వాళ్ళు తప్పిపోయారంటే నవ్వుతారు. తప్పిపోయారు అనకండి, అది వినడానికి కూడా చాలా చండాలంగా ఉంటుంది. ప్రభున మతి స్థిమితము కోల్పోతే తప్ప ఎవరు తప్పిపోరు. వాళ్ళందరినీ కూడా కాపాడుకోవలసినటువంటి బాధ్యత ఇంట్లో వాళ్ళది. ఇక్కడ అన్నీ ఉన్నటువంటి వ్యక్తి దురాశతో, దురాలోచనలతో తండ్రి మీద విభేదాన్ని పెంచుకొని తనకు రావాల్సినటువంటి ఆస్తి స్వాస్థ్యాన్ని తీసుకొని ఆయన వెళ్ళిపోయినట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. కనుక ప్రభునందు ప్రియులారు, ఇక్కడ ఈ మీకా గ్రంథం 7వ అధ్యాయము చూస్తే 7వ అధ్యాయంలో 4 భాగాలు ఉన్నాయి. మొదటి 6 వచనాల్లో ద ఈవిల్ దట్ పీపుల్ డూ, ప్రజలు చేసేటువంటి చెడ్డ కార్యాలు. 7వ వచనం నుండి 10వ వచనం వరకు ద లార్డ్స్ కైండ్నెస్, దేవుని యొక్క కనికరము అలాంటి వారి మీద. 3వది 13వ వచనం నుంచి 11వ వచనం నుంచి 13వ వచనం వరకు ఇశ్రాయేలీయులు తిరిగి వస్తారు, దాని కొరకు దేవుడైన యెహోవా ఎదురు చూస్తున్నాడు. చివరిది 14 నుంచి 20 వచనము ఏ ప్రేయర్ టు గాడ్, దేవునికి ప్రార్థన చేయడం. ఏ విధంగా ప్రార్థన చేయాలి? ఆయన కనికరించే దేవుడు, ఆయన క్షమించే దేవుడు, ఆదరించే దేవుడు, గొప్ప మనసు కలిగినటువంటి దేవుడు. ఆ భావాలనే మనము మాసిలామణి గారు రాసినటువంటి ఆ యొక్క పాటలో 638 పాటల్లో మనం చూస్తాం. ఇది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో చేర్చలేదు, కానీ అనుబంధంలో చేర్చారు ఆ పాటని.
ప్రభునందు ప్రియులారా, మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. సో తండ్రి ఇల్లు ఆయన మర్చిపోయాడు, గుర్తుకు రావట్లేదు. తండ్రిని గుర్తు చేసుకోవాలి. ప్రార్థన చేస్తున్నాడు. పాపి పశ్చాత్తాపంతో తప్పిపోయినవాడు ప్రార్థన చేస్తున్నాడు. నా తండ్రి ఇంటికి దారి చూపించుము. ఎవరు చూపించాలి దారి? తనే వెతుక్కోవాలి. ఎట్లాగొచ్చాడో అట్లాగే వెళ్ళాలి. నీ తండ్రి ఇల్లు నాకేమి తెలుసు? ప్రభునందు ప్రియులారా గమనించండి. ఒకనొక సందర్భంలో రాజైన దావీదు ఒక ఊరికి వెళ్ళాలి. ఊరికి వెళ్ళాలంటే ఆయనకు దారి తెలీదు. వెళుతూ ఉంటే మార్గంలో ఒక వ్యక్తి పడి ఉంటాడు. చాలా బలహీనంగా ఉన్నాడు. సమూయేలు రాసిన 2వ గ్రంథంలో ఉంది. చాలా బలహీనంగా ఉన్నాడు. దావీదు రాజు వచ్చి అడిగాడు. వాడికి ఆహారం పెట్టారు, ద్రాక్షారసం ఇచ్చాడు. మాకు దారి చూపుతావా, మేము ఆ ప్రదేశానికి వెళ్ళాలి అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను దారి చూపిస్తాను, కాకపోతే ఒక కండిషన్ అన్నాడు. ఏంటి ఆ కండిషన్ అంటే, మీరు మళ్ళీ నా యజమానునికి నన్ను అప్పగించమని మీరు ప్రమాణము చేస్తే నేను మిమ్మల్ని ఆ ప్రదేశానికి తీసుకొని వెళతాను అని అన్నాడు. సో ఇది వేరేది. ప్రభునందు ప్రియులారా, మనం దారి తెలియనప్పుడు దారి అడుక్కుంటూ వెళతాం. మన ఇంటికి మనము ఇతరులను దారి అడిగాము అని అంటే మనం ఎంత స్థితిలో పడిపోయామో అర్థమవుతుంది. మన ఇంటికి మనం దారి, నా ఇంటికి నేను ఎట్లాగ వెళ్ళాలి అని అడిగేది ఎవరంటే పచ్చి తాగుబోతులే అడగాలి. ఇంకెవరు కూడా అడగరు. లేకపోతే వయస్సు పెరిగి అల్జిమరిస్ అనేటువంటి వ్యాధితో బాధపడేవాళ్ళు, జ్ఞాపక శక్తి కోల్పోయినటువంటి వాళ్ళు అడుగుతారు, నేను తప్పిపోయాను, మా ఇంటికి నన్ను తీసుకెళ్ళండి అని. అది తప్పు లేదు. సకల జ్ఞానేంద్రియాలు సరిగా ఉండి శక్తిమంతులుగా ఉండి తప్పిపోవడం అనేది అంత దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. ప్రభునందు ప్రియులారా, అయినప్పటికీ తెలుసుకోవాలని ఆశ కలిగి పొరపాటో యాదృచ్ఛికమో లేకపోతే ఏదో జీవితంలో నాకై నేను తప్పిపోయాను కాబట్టి నేను నా తండ్రి ఇంటికి తిరిగి రావడానికి నేను సిగ్గుపడుతున్నాను, అవమానంగా ఫీల్ అవుతున్నాను, ఐ నీడ్ సంబడీస్ హెల్ప్. తప్పిపోయిన కుమారుడు ఎవరి సహాయాన్ని కోరలేదు. నా తండ్రికి నన్ను తీసుకెళ్ళండి అని ఎవరిని ఆయన అడగల. ఆయనే ధైర్యపరుచుకున్నాడు. నేను నా తండ్రి ఇంటికి నేను వెళతాను, ఎందుకంటే అది నా తండ్రి ఇల్లు. ఇంకెవరి దగ్గరికి వెళ్ళలేడు కదా, ఎవరి దగ్గరికి వెళ్ళలేడు. తండ్రి కాదన్నాడని పక్కింట్లోకి వెళ్తామా? అది అవమానం కదా, చులకనైపోతాం. లేకపోతే అక్కడే ఆ పందులు కాస్తున్నాయి, అక్కడే జీవనోపాధి చేసుకుంటూ ఎట్లాగో తిని బతికి చచ్చిపోవాలి. కానీ అనుకున్నాడు, నేను చచ్చిపోకూడదు, నేను తిరిగి రావాలి అని నేను అనుకున్నాడు. ఇది దేవుడు మానవులకి ఇచ్చేటువంటి ఒక గొప్ప అవకాశం. నేను చనిపోకూడదు, ఈ స్థితిలో నేను చనిపోకూడదు, నేను బ్రతకాలి, నేను తిరిగి వెళ్ళాలి. నువ్వు ఏ స్థితిలో నుండి పడుతువో జ్ఞాపకము చేసుకొని ఆ మొదటి క్రియలను మళ్ళీ చేయుము. ఫిలడెల్ఫియా సంఘాన్ని గురించి చెప్పాడు ఈ మాటలు. ఎఫెసీ సంఘాన్ని గురించి, వెరీ గుడ్, మంచోళ్ళు. ఎఫెసీ సంఘాన్ని గురించి వ్రాయబడినటువంటి మాటలు. ఆ మొదటి క్రియలు మళ్ళీ చెయ్యి. సో మళ్ళీ ఆ మొదటి క్రియలు తప్పిపోయిన కుమారుడు, తిరిగి వచ్చిన కుమారుడు అనే టైటిల్ బాగుంటుందా, తప్పిపోయిన కుమారుడు అనే బాగుంటుంది? తప్పిపోయినది మొదటి భాగము, కన్క్లూషను వచ్చేసి తిరిగి వచ్చిన కుమారుడు. అక్కడ తప్పిపోయిన కుమారుడు ఎవరు అంటే పెద్ద కుమారుడు అని అంటారు. తర్వాత లేటర్ థియోలాజియన్స్ కొంతమంది గొప్ప ప్రసంగికులు ఏమంటారంటే తప్పిపోయింది చిన్న కుమారుడు కాదు, తప్పిపోయింది పెద్ద కుమారుడు అని అన్నాడు. అప్పటి వరకు తండ్రి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి తన తమ్ముడు లోపలికి వచ్చినందుకు లోపలికి వెళ్లకుండా బయట ఆగిపోయాడు పెద్ద కుమారుడు. ఆయన గురించి ఎక్కువగా వ్రాయబడలేదు. అంతా వ్రాయబడిందంతా ఎవరి గురించి? తప్పిపోయిన కుమారుడు గురించే వ్రాయబడి ఉంది. తిరిగి వచ్చాడు కాబట్టే ప్రాధాన్యత ఇవ్వబడింది.
సో తిరిగి బ్రతికిన వాళ్ళ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం మనం, బ్రతుకుతున్న వాళ్ళ గురించి కాదు. చావుకు దగ్గరై బయటికి వచ్చి తిరిగి బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఉంటారు చూసారో, వారి గురించి ఎక్కువగా సాక్ష్యాలు అనేవి ఉంటాయి. సో కాబట్టి ఈ మీకా ప్రవక్త చెప్పినటువంటి మాటలో మరి ఇది సత్యమే. ఆయన మరలా మన యందు జాలి పడును, మన దోషములను అణిచివేయును. సో ఆయన జాలి చూపిస్తాడు, దోషాలను అణిచివేస్తాడు. నేను నా తండ్రి ఇంటికి వెళ్ళి నా తండ్రితో ఈ మాటలు చెప్తున్నాను, తండ్రి నేను నీకు పరలోకముకు విరోధముగాను నీకును నేను పాపము చేశాను, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకోవడానికి యోగ్యుడను కాను, నన్ను నీ పనివాళ్ళల్లో ఒకటిగా పెట్టుకో అని నేను వెళ్ళి నా తండ్రితో చెప్తాను అని అనుకున్నాడు. ఆయన చెప్పాడా? చెప్పలేదు. తండ్రి అమాంతంగా వాటేసుకొని ఆయన్ని ముద్దు పెట్టుకున్నాడు. కాబట్టి ఇక్కడ మరలా మన యందు జాలి పడను, మన దోషములను అణిచివేయను. మీకా అనే మాటకు అర్థం ఏంటంటే, మన దేవుని లాంటి దేవుడు ఎవరు? హూ ఈజ్ లైక్ గాడ్? మన దేవుని లాంటి దేవుడు ఎవరు? ఇక్కడ 18 నుంచి అదే ఉంది. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషములను పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనక నిరంతరము కోపముంచడు. ఆయన కనికరము చూపించే దాంట్లో సంతోషిస్తాడంట. కాబట్టి ఆయన ఎల్లప్పుడూ కూడా వ్యాజ్యమాడే దేవుడు కాదు, నిత్యము కోపించే దేవుడు కాదు. కనుక ప్రభునందు ప్రియులారా, అలాంటి దేవుడు ఎవరున్నారు? మీకా అనేటువంటి మాటకు భావం అది, అర్థం అది. ఇశ్రాయేలీయుల యొక్క చీకటి జీవితములో, అంధకార జీవితములో వాళ్ళు ఉన్నప్పుడు వారిని రక్షించేటువంటి పని దేవుడైన యెహోవా పట్టుకున్నట్లుగా ప్రభునందు ప్రియులారా మనం ఇక్కడ గమనిస్తున్నాం. మన పాపాలన్నిటినీ కూడా ఆయన కడిగి వేసి తుడిచి వేసేటువంటి దేవుడు ప్రభునందు ప్రియులారా. కాబట్టి మనం ఇక్కడ గమనించాలి. ఆర్థడాక్స్ యూదుల్లో చాలా నిక్కచ్చిగా యూద మతాన్ని పాటించేటువంటి యూదులు ఏమి చేస్తారంటే, వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక పండుగ జరుపుకుంటారంట. యూదుల పండుగ అనేటువంటి ఒక రోజు ఉంటుందంట, జ్యూవిష్ న్యూ ఇయర్, యూదుల క్రొత్త సంవత్సరం. ఆ రోజున వాళ్ళు ఏమి చేస్తారంటే, వాళ్ళు సముద్ర తీరము దగ్గరికి వెళ్ళి రొట్టె ముక్కలను ఆ నీళ్లపైన వేస్తారు అంట. వేసి ఈ యూదులు సంవత్సరానికి ఒకసారి ఈ పండుగను జరుపుకుంటారు. ఈ 19వ వచనాన్ని బట్టి ఆయన మరలా మన యందు జాలి పడును. సో కాబట్టి ప్రతి సంవత్సరము దేవుడు ఏ విధంగా వారి పట్ల జాలి పడుతున్నాడో మనం ఇక్కడ గమనిస్తున్నాం. మన దేవునికి ప్రతిరోజు వాత్సల్యత క్రొత్తగా పుడుతూ ఉంటుందంట. కాబట్టి ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు. ఎక్కడుంది? విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయంలో ఉంటుంది. విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుంది. ప్రతిరోజు ఆయనకి వాత్సల్యత పుడుతూ ఉంటుందంట. మరి తిరిగి వచ్చే వాళ్ళ పట్ల దేవుడు ఎంత కనికరము, జాలి, ప్రేమ కలిగి ఉంటాడో దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడండి. సిద్ధపడని వాళ్ళు ఎవరంటే మనుషులే. అటు వెళ్ళలేరు, ఇటు రాలేరు. దేవుని దగ్గరికి రావడానికి ధైర్యము చాలదు. రెండవది వాళ్ళకి నమ్మకము ఉండదు. బ్రతకాలి అంటే తిరిగి రావాలి. బ్రతకాలంటే తిరిగి రావాల్సిందే. బ్రతుకు వద్దు అనుకుంటే దేవుడు కూడా వదిలివేస్తాడు.
తప్పిపోయిన కుమారుడు తిరిగి రావాలనుకున్నాడు, తండ్రి దగ్గరికి వచ్చాడు. ఏది పోగొట్టుకున్నాడో దానిని తండ్రి తిరిగి తన కుమారునికి ఇచ్చాడు. ఇది చెదరిపోయి వెనుక వచ్చేటువంటి ఇశ్రాయేలీయుల గురించి చెప్పబడినటువంటి మాటలు. ప్రభునందు ప్రియులారా గమనించండి. లూకా సువార్త 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుంటే, మొదటి 2 వచనాలు, ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సణుక్కున్నారంట. ఈ సణుగు కోసమే యేసయ్య 3 ఉపమానాలు చెప్పాడంట. వీళ్ళ సణుగులను వినే, ఎందుకంటే సుంకరులు పాపులు ఆయన బోధ వినడానికి ఆయన దగ్గరికి వచ్చారు. పరిసయ్యులు శాస్త్రులు దానిని చూచి ఇతడేంటి పాపులను చేర్చుకున్నాడు, వారితో కూడా భోజనము చేస్తూ ఉన్నాడు అని వాళ్ళు ఏం చేస్తున్నారంట, చాలా సణుక్కుంటూ ఉన్నారంట. ఓర్వలేనితనము. అప్పుడు యేసు ప్రభువు వారు ఈ 3 ఉపమానాలు చెప్పారు. తప్పిపోయిన గొర్రె, పోగొట్టుకొనిన వెండి నాణ్యము, తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయిన గొర్రె, పోగొట్టుకొనిన నాణ్యము, తప్పిపోయిన కుమారుడు. ఎవరికి చెప్పాడు ఈ ఉపమానాలు? శాస్త్రులకు, పరిసయ్యులను ఉద్దేశించి చెప్పాడు. నేను పాపులను పిలువవచ్చితిని కానీ నీతిమంతులను నేను పిలువ రాలేదు అని ప్రభునందు ప్రియులారా అక్కడ దేవుడు చెప్పాడు, ప్రభు చెప్పాడు సువార్తల్లో. అదే హెచ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయంలో కూడా అవే మాటలు మనం చూస్తాం. 32వ అధ్యాయంలో కూడా కొన్ని మాటలు మనం చూస్తాం. మరి చదువుబడినటువంటి పత్రిక వాక్యములో ఒక వ్యక్తి, ఈయన ఎవరంటే సౌలు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం అంటే మనకు గుర్తుకొచ్చేది ఏంటి? సౌలు పౌలుగా మారడము. సౌలు పౌలుగా మారడము. ఆయన సౌలు పౌలుగా మారిన తర్వాత సౌలు లాంటి పనులు మళ్ళీ ఎప్పుడూ చేయలేదు. సో క్రీస్తును అంగీకరించకముందు ఒక పేరు, క్రీస్తును అంగీకరించిన తర్వాత, చచ్చిపోయిన తర్వాత మిగిలిపోయిన పేరు ఒక్కటే, పౌలే. సౌలు అనేది పాతది, పౌలు అనేది శాశ్వత కాలం అది. కాబట్టి పౌలుగా మారిన ఈ యొక్క సౌలు యొక్క జీవితాన్ని కూడా రాసినటువంటి వాడు వైద్యుడైనటువంటి లూకాయే. సో లూకా సువార్తని, అపోస్తుల కార్యముల గ్రంథాన్ని, ఈ రెండింటిని కూడా రాసింది వైద్యుడైన లూకా. ఈయన ఏమి యేసయ్య శిష్యుడు కాదు. ఈయన థియాలజీ చదువుకోలేదు. యేసు ప్రభువాన్ని వెంబడించిన వాడు అసలే కాదు. కనుక ఈయన ఆ సౌలు గురించి రాసినటువంటి యొక్క చరిత్రలో ఇక్కడ ఈ ఎపిసోడ్లో ఈ అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయంలోని 18 వచనాల్లో 2 వ్యక్తులు ప్రాముఖ్యమైన వారు. ఒకడు సౌలు అయితే రెండవ వారు అననీయ. సౌలు, అననీయ. సరే, నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఏంటి ఆ కథ అంటే, విశ్వాసమును గురించినటువంటి ఒక కథ. ఏంటంటే, ఎప్పుడైతే ప్రభువు అననీయ దగ్గరికి వెళ్ళి నువ్వు సౌలు కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు అననీయ మాట్లాడినటువంటి మాటలకు ప్రభు ఇచ్చిన సమాధానం ఉంది చూసారా? అది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి అనంటే, చార్ల్స్ బ్లాండిన్ అనేటువంటి ఒక వ్యక్తి 1850 సంవత్సరమున జూన్ 30వ తారీఖున నయాగరా జలపాతం, ప్రపంచంలో అత్యంత
భయంకరమైనటువంటి జలపాతం ఏదంటే నయాగరా జలపాతం. ఆ నయాగరా జలపాతాన్ని నేను దాటుతాను అని ఒక ఏం చేశాడంటే ఒక అడ్వెంచర్ చేశాడు. సాహసం, ఒక సాహసాన్ని చేయాలని. ఏంటది? ఆ నయాగరా జలపాతము పైనుంచి కిందికి పడుతూ ఉంటే కింద ప్రవాహానికి ఇటువైపు నుంచి అటువైపుకి దాటుకొని వెళ్ళడము. ఇది ఎప్పుడు జరిగిందంటే జూన్ 30వ తారీఖు 1850 సంవత్సరం జరిగింది. 25,000 మంది ప్రేక్షకులు దాన్ని, ఆ వింతను, ఆ సాహసాన్ని చూడడానికి అక్కడ చేరుకున్నాడు. సో అక్కడ ఆ చార్ల్స్ అనేటువంటి వ్యక్తి ఆ ప్రేక్షకులను అందరినీ కూడా అడిగాడు. ఆయన చేస్తున్నటువంటి స్టంట్ని, అది చాలా భయంకరమైనది. అంత ఫోర్సుగా నీళ్లు నెత్తి మీద పడుతుంటే యూతుల వైపు నుంచి ఆ అవతల వైపుకి వెళ్ళడం అనేది ప్రాణముతో చలగాటము. సో వాళ్ళని అడిగాడు. వాళ్ళు ఏమన్నారంటే, హౌ మెనీ బిలీవ్ ఐ కెన్ వాక్ అక్రాస్ నయాగరా ఫాల్స్ అని అడిగాడు. మీరు ఎంతమంది నమ్ముతారు నేను ఈ నయాగరా జలపాతాన్ని దాటుకొని అవతకి వెళ్తాను అని అంటే అందరూ కూడా మేము నమ్ముతాము అనేసి అన్నారు. సరే, మొదటిసారి ఆయన చేశాడు. అందరూ చప్పట్లు కొట్టారు, అందరూ ఈలలు వేశారు, ఆయన్ని మెచ్చుకున్నారు. మళ్ళీ ఒక వారం తర్వాత, 5 రోజుల తర్వాత, నేను ఈ నయాగరా జలపాతాన్ని కింద నుంచి పైకి నేను ఎక్కుతాను, ఒక 50 మీటర్లు ఎక్కుతాను, మీలో ఎంతమంది నన్ను నమ్ముతారు అని అడిగాడు. అప్పుడు కూడా వాళ్ళు అన్నారు, మేము నమ్ముతాము అని అన్నారు. వాళ్ళు నిలబడ్డారు, అందరూ చప్పట్లు కొట్టారు. ఈయన, ఈ చార్ల్స్ అనేటువంటి వ్యక్తి, ఆ నయాగరా జలపాతాన్ని కింద నుంచి పైకి 50 మీటర్ల పైకి ఎక్కాడు. దాని తర్వాత ఇంకొకటి సాహసం చేస్తానన్నాడు. మళ్ళీ ఒక వారం తర్వాత ఏంటంటే, నేను కళ్ళకు గంతలు కట్టుకొని ఒక చక్రం ఉన్నటువంటి బండిని ఎక్కి నేను అవతలికి వెళ్తాను, మీలో నన్ను ఎంతమంది నమ్ముతారు అని అన్నాడు. దానికి కూడా అందరూ కూడా మేము నమ్ముతాము, నువ్వు ఇది చేస్తావు అనేటువంటి నమ్మకము, విశ్వాసము మాకుంది అని అన్నప్పుడు ఆ చార్ల్స్ అనేటువంటి వ్యక్తి దాన్ని కూడా ఆయన చేసి అందరి ద్వారా ప్రశంసలు పొందుకున్నాడు. చివరిదిగా మరొక సాహసం ఆయన చేయాలి అని అనుకున్నాడు. మళ్ళీ అదే 25,000 మంది కంటే ఎక్కువ మంది జనం మళ్ళీ అక్కడికి వచ్చారు 2 వారాల తర్వాత. ఇప్పుడు మళ్ళీ ఆయన ఏమన్నాడంటే, మరొక సాహసం నేను చేస్తాను అని అన్నాడు. ఏంటి ఆ సాహసం అంటే, నా భుజం మీద ఒక వ్యక్తిని నేను ఎత్తుకొని మళ్ళీ నేను నయాగరా జలపాతం అవతలికి నేను వెళతానంటే భారముతో, అంటే నా ప్రాణము నేను కాపాడుకొని ఇతరుల ప్రాణాన్ని, నా భుజం మీద ఉన్నటువంటి వ్యక్తి యొక్క ప్రాణాన్ని కూడా నేను కాపాడుతాను అన్నాడు. అందరూ కూడా చప్పట్లు కొట్టారు, కేరింతలు అరిశారు, చాలా గగ్గోలు పెట్టారు, సంతోషముతో ఈలలు వేశారు, అన్నీ జరిగాయి. తర్వాత ఆయన చూశాడు. అందరూ అడిగారు, మేము నమ్ముతున్నామని. అప్పుడు ఆ గుంపులో నుంచి ఆయన ఒక వ్యక్తిని పిలిచాడు. నీవు వచ్చి నా భుజాల మీద కూర్చో, నేను నిన్ను క్షేమంగా ఆ జలపాతము అవతలికి నేను నిన్ను తీసుకొని వెళతాను అంటే, ఈ వ్యక్తి చార్ల్స్ అనేటువంటి వ్యక్తి యొక్క కాన్ఫిడెన్స్ ఏంటంటే, నేను చనిపోను, నిన్ను నేను చంపను, సురక్షితంగా నేను తీసుకొని వెళతాను అని అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, నో అన్నాడు, నేను నీ భుజాల మీద నేను ఎక్కను. ఎందుకనంటే ఆయనకి భయం వేసింది.
ఆయనకు భయం వేసి నేను వెక్కను అన్నాడు. కాబట్టి విశ్వాసములో ఈ ఇద్దరు వ్యక్తులకి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఏమి తెలియజేస్తుందంటే, సౌలుగా ఉన్నటువంటి పౌలుగా మారినటువంటి సౌలు, అననీయ యొక్క విశ్వాసం ఇక్కడ కనబడుతుంది. అననీయ దగ్గరికి దేవుని యొక్క వాక్యము వెళ్ళి ఆయనతో చెప్పిన మాట ఏంటంటే, అననీయతో చెప్పాడు కదా, ఆ 9వ అధ్యాయంలో మనము చూస్తే మరి చూడండి 13వ వచనం 12వ వచనము 11వ వచనం చదువుకుందాం. అందుకు అననీయ, ప్రభువా కాదాగం 11వ వచనం, అందుకు ప్రభు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తన మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతనిని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరిని బాధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చాను. అప్పుడు ప్రభు చెప్పిన మాట, నీవు వెళ్ళము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు అతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఈయన నయాగరా జలపాతాన్ని దాటడానికి తను తాను సమర్పించుకొని ప్రాణం కూడా లెక్క చేయకుండా విశ్వాసముతో ఈ సాహస కార్యాలన్నిటినీ కూడా చూచారు. అందరూ ప్రజలు ప్రశంసించారు. ప్రశంసించినటువంటి వాళ్ళలో ఒక వ్యక్తి వచ్చి, నువ్వు నా భుజాల మీద కూర్చోమంటే అక్కడప్పుడు ఆ వ్యక్తికి భయం వేసింది. అమ్మో, నేను ఎక్కడ చనిపోతాను, నేను ఎక్కడనో జలపాతంలో తీసుకొని పడివేస్తాడు. అననీయకు కూడా పౌలు మీద అదే సందేహం వచ్చింది. ఇదేంటి, ఇటువంటి వ్యక్తిని గురించి ప్రభు నన్ను ప్రార్థన చేయమంటాడే? ప్రభు తెలిసి అడుగుతున్నాడా, తెలియకుండా అడుగుతున్నాడా? తెలిసే కదా. మర్చిపోయాడా ఒకవేళ? ఈ సౌలు చేసే పనులు దేవునికి ప్రభువుకు తెలియదేమో. ఇదేం ప్రభువా, ఇట్లాంటి పనులన్నీ దుర్మార్గపు పనులన్నీ చేశాడు ఈయన గురించి ప్రార్థన చేయమంటావేంటి? మనల్ని కూడా ఎవరైనా మన శత్రువుల గురించి ప్రార్థన చేయమని చెప్తే, మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించమను. ఒక చర్చిలో ఇట్లాగే ప్రభు ప్రార్థన చెప్పేటప్పుడు అంట అంత గట్టిగా చెప్పారంట, ఆ మాట వచ్చే దగ్గర సైలెంట్ అయిపోయారంట. ఆ ఒక్క మాట కొందరే చెప్పారంట. ఆ కొందరులో ఎవరంటే పసిపిల్లలేనంట, సండే స్కూల్ పిల్లలేనంట. మిగతా పెద్దవాళ్ళందరూ కూడా ఆ మాట చెప్పలేదంట. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము అయిపోయిన తర్వాత ఏంటి? కీడు నుండి తప్పించము. అక్కడ మొదలేశారంట. అంటే మా ఎడల అపరాధం చేసిన వారిని మనం క్షమించము, కానీ దేవుడు మనల్ని కీడు నుండి తప్పించాలి. అందుకనే ఈ మధ్యన కొన్ని చర్చెస్లో, కొన్ని ప్రార్థన మందిరాల్లో ఈ ప్రార్థన చెప్పరు. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పరు. బహుశా ఈ మాట ఉందనేమో, నాకు డౌట్ వస్తుంది. మెయిన్ చర్చెస్ వాళ్ళు నిర్భయంగా ప్రభు నేర్పిన ప్రార్థనను చెప్తారు. ప్రభునందు ప్రియులారా, విశ్వాస అయినటువంటి అననీయ డైరెక్ట్గా దేవుడు ఎందుకు ఆయన కళ్ళు తెరవలేదు? ఎందుకు అననీయాని పంపించాడు? సౌలును గుడ్డివాడుగా చేసినటువంటి ప్రభు సౌలును మళ్ళీ చూచేవాడుగా చేయలేడా? ఆయనకు సాధ్యం కాదా? ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. కాకపోతే నిన్ను నన్ను వాడుకుంటాడు. ఆయన చేయగలడు. ఉందిగా, ఏదైనా చేయగలవు, నీ నామముకై పాట చాలా బాగుంది, చాలా మీనింగ్ఫుల్ పాట అది. ఏమైనా చేయగలడండి.
పాజిటివ్, నెగిటివ్ కాదు, అక్కడ పాజిటివ్గానే వ్రాశారు. ఆ పాట చాలా చక్కగా. దేవుడు ఏమైనా చేయగలడు, ఆయన కీడు చేసే దేవుడు కాదు. సౌలు జీవితాన్ని మార్చడం అంటే దేవుడు ఏదైనా చెయ్యగలిగినటువంటి శక్తి కలిగిన వాడు. ఆయన్ని ఎవరు కూడా ఆపలేరు. కథ మొత్తం మార్చగలడు. ఆయన నామానికి మహిమ తెచ్చుకోగలడు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క శక్తి ప్రభావాలను మనమే కొని ఆడతాము, మళ్ళీ మనకే అపనమ్మకము. పాట పాడిన తర్వాత ఏదైనా ఒక పరీక్ష వస్తే అక్కడ మనం తట్టుకోలేము, మళ్ళీ పడిపోతాం. చాలా ఘనంగా, చాలా గట్టిగా, చాలా ఆవేశంగా పరిశుద్ధాత్మ శక్తితో పాడేస్తాం. ఆ పాట ముఖ్యంగానే ఏదైనా అనుకోకుండా ఒక పెద్ద రాయి మన పక్కన పడితే అయిపోయినట్టే మనం. ఇంకా విశ్వాస పరీక్షలో మనము ఓడిపోతూ ఉంటాం, బలహీనం అవుతూ ఉంటాం. ఎందుకంటే మన యొక్క విశ్వాసము అది పరిపూర్ణమైనటువంటి విశ్వాసము కాదు. అందుకని అన్నాడు 391 పాటలో, విశ్వాసమే విజయము వినుప్రియుడా, అవిశ్వాసము అపజయము. భక్తుడు అందువలననే బ్రతుకుతాడు. సో ఈ యొక్క విశ్వాస జీవన యాత్రలో తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు. తండ్రి అతనిని చేర్చుకున్నాడు. దుష్టుడైన వాడిని, నరహంతకుడైనటువంటి వాడిని దేవుడు తనకు సాధనంగా వాడుకుంటూ ఉన్నాడు అని అంటే, తనకు నచ్చిన పాత్రగా ఆయన సౌలుని మలుచుకోబోతూ ఉన్నాడు. నేను ఏర్పరచుకున్న సాధనము, నువ్వు వెళ్ళి అతని కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఇక్కడ మారు మనసు కావాల్సింది ఎవరికంటే సౌలుకి కాదు, అననీయాకు. సౌలుకి కాదు, అననీయాకు. అననీయాకు కావాలి. బహుశా దేవుడు అననీయ యొక్క బలహీనతను, ఆయనలో ఉన్నటువంటి ఆలోచనను మార్చడానికే వెళ్ళి ఆయన అడిగాడేమో, అననీయాని అడిగాడేమో. లేకపోతే దేవుడే అక్కడ ఆ మార్గము గుండానే అక్కడే. మరి అననీయ సాక్ష్యం చెప్పాలి కదా. అననీయ సాక్ష్యం చెప్పాలి. ఎవరి గురించి చెప్పాలి? సౌలుని గురించా, దేవుని గురించా? దేవుని గురించి సాక్ష్యం చెప్పాలి. దాంట్లో ఏం ఒప్పుకోవాలి? ఆయన బలహీనతను ఒప్పుకోవాలి. సౌలు మారడం నాకు ఇష్టం లేదు, అందుకనే నేను ప్రభువుని అడిగాను, నువ్వు ఎందుకు అతన్ని మారుస్తున్నావు? ఇటువంటి వాడినా నువ్వు మార్చేది అని అడిగినటువంటి వాడు అననీయ. కనుక అంటే దేవుడు ఎవరినైనా ఏ స్థితిలోనైనా మారుస్తాడు, ఎప్పుడంటే దాన్ని అంగీకరించడానికి ఆ వ్యక్తి సిద్ధంగా ఉంటే. మనం అంగీకరించడానికి సిద్ధంగా లేనప్పుడు మన జీవితంలో దేవుని కార్యాలు ఏవి కూడా జరగవు. ప్రభునందు ప్రియులారా, ఒకే ఒక దెబ్బ కొట్టాడు దేవుడు సౌలును, అంతే. ఒకే ఒక పనిష్మెంట్. అది రియలైజేషన్ అవ్వడానికి. ఆయన కన్నుల నుండి పొరలు ఎప్పుడు రాలిపోయినాయి? అననీయ అతని తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి ముగించిన తరువాత. సో ఇప్పుడు ప్రార్థన చేసి ముగించిన తర్వాత సౌలు యొక్క కళ్ళు తెరవబడ్డాయి, ఆయన కన్నుల పొరలు రాలిపోయినాయి. అంటే ఇక్కడ దేవుడు ఏమి అంగీకరించాడు? ఎవరిని అంగీకరించాడు? అననీయ ప్రార్థనను అంగీకరించాడు. అననీయ మనస్ఫూర్తిగా ప్రార్థన చేయకుండా ఉండి ఉంటే, యోనాలాగా తప్పించుకొని ఉంటే, తప్పించుకున్నా దేవుడు విడిచిపెట్టాడు అనుకోండి. అననీయ గనక హృదయపూర్వకంగా విశ్వాసముతో సౌలును గురించి ప్రార్థన చేయకుండా ఉంటే
సౌలు కళ్ళలోనక పొరలు రాలి ఉండేవి కాదు. సో అననీయ చేసిన ప్రార్థన చాలా బలమైన ప్రార్థన, విశ్వాసముతో కూడిన ప్రార్థన. చేయమన్నది ఎవరు ప్రార్థన? ప్రభు చేయమన్నాడు. ప్రభు ప్రార్థన చేయమన్నప్పుడు అన్నీ మర్చిపోయి క్షమించి ప్రార్థన చేశాడు అననీయ. నువ్వు ప్రార్థన చేయడానికి దేవుడు నిన్ను పిలిచినప్పుడు నీ ప్రార్థన ఏ విధముగా ఉండాలో సౌలును గురించి అననీయ చేసిన ప్రార్థన ద్వారా అతని కళ్ళు తెరవబడ్డాయి. నువ్వు ప్రార్థన చేయమన్నాడు. అక్కడ సౌలు ప్రార్థన చేసుకుంటాడు కాదు, ఆయన 3 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఆయన శరీరము నలిగిపోయింది, బలహీనుడయ్యాడు. ఆయనకు ప్రార్థన అవసరం వచ్చింది. కాబట్టే విశ్వాసులైన వారు ప్రార్థన చేయాలి. పరిపూర్ణ విశ్వాసమే, క్రియలతోనున్న మరి మంచి విశ్వాసమే. ఇది యాకోబు చెప్పినటువంటి మాట మొదటి అధ్యాయంలో ఆ పుస్తకం అంతా కూడా. కాబట్టి అననీయ చేసినట్టు ఇష్టం లేకపోయినా చెప్పింది ప్రభు కాబట్టి నేను నాలో ఎటువంటి ద్వేషము అసూయ పగ లేకుండా నేను సౌలు గురించి ప్రార్థన చేయాలి. ఇక్కడ అననీయకు కూడా మారు మనసు వచ్చింది. అననీయ మారు మనసు పొందాడు కాబట్టి సౌలు కళ్ళు తెరవబడ్డాయి, దేవుడు తెరిచాడు. అననీయ యొక్క ప్రార్థన అంగీకరించాడు. సంబోధన కూడా సౌలుతో మరి అననీయ మాట్లాడినటువంటి మాటలను మనము గమనిస్తే, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడు అని చెప్పాడు. అక్కడ నేను వచ్చానన్న నన్లా, ఆయన నన్ను పంపించాడు. ఎప్పుడు కూడా మనము దేవుడు పంపిస్తేనే వెళతాము, మనకై మనము వెళ్ళము. ఎవరు రాకపోయినా నేనే నీ దగ్గరికి వచ్చాను అని ఎవరితో కూడా అనబాకండి. మనకు ఆ తలంపు పుట్టించేదే దేవుడు, మనకు ఆ తలంపు పుట్టించేదే దేవుడు. నువ్వు వెళ్ళు. ఫిలిప్పుని అడిగాడు కదా, ఐథియోపియా దేశానికి కందాకే కింద ఆమె ధనాగారం అంతటికి కూడా మంత్రి అయినటువంటి నపంసకుడు, ఆయన దేవుని ఆరాధించుకొని ఇంటికి వెళుతుంటే ఫిలిప్పుతో ఆత్మ చెప్పింది, వెళ్ళు, నువ్వు ఆయన్ని కలుసుకో. నేను వెళ్ళానని చెప్పాడు. అక్కడ ఫిలిప్పు లేదు, హీ వాజ్ సెంట్. అపోస్తలులు అంటే పంపబడిన వారు అని అర్థము. సో ఈ అననీయ కూడా ఇక్కడితోనే అననీయ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోద్ది. సౌల సహోదరుడా అని అంటున్నాడు. ద్వేషము ప్రేమగా మారింది, ద్వేషము ప్రేమగా మారింది. మనుషుల ద్వేషమే ప్రేమగా మారిందంటే సృష్టికర్త అయినటువంటి తండ్రి యొక్క ప్రేమ ఏ విధముగా ఉంటుందో ఒకసారి మనము ఆలోచించాలి. అందుకనే ఆ మీకా గ్రంథంలోని ఆ యొక్క 9వ అధ్యాయంలోని ఆ 7వ అధ్యాయంలోని 18-20 వచనాలు అదో చూస్తాం మనం. ఏంటి, ఆయన తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషములను పరిహరించి, దేవుని యొక్క స్వాస్థ్యం ఎవరు? ఇశ్రాయేలు జనాంగం, లేవీయులు, ఆయన స్వాస్థ్యమే. అక్కడ అంటున్నాడు, అక్కడ మిగిలిపోయినటువంటి వారి దోషాన్ని, అంటే చనిపోయిన వారు చనిపోగా, చెరపట్టబడిన వారు చెరపట్టబడగా, మిగిలి ఉన్నవారు వాళ్ళని గురించి శేషించిన వారి దోషమును పరిహరించి, వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు? యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీలా పాపికై ప్రాణం పెట్టిన, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు?
నీలా రక్షించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణము పెట్టిన వారెవరు. నేను వెతకుకున్నాను, నన్ను వెతికితివి. అవునా? నేను ప్రేమించకున్నా, నీవు నన్ను ప్రేమించితివి. చాలా మీనింగ్ఫుల్ సాంగ్. మరి ఆ పాటలో ఉన్నటువంటి అది పాడేటప్పుడు హృదయపూర్వకంగా పాడాలండి, హృదయపూర్వకంగా పాడాలి. నేను నా సర్వీస్లో 4వ సంవత్సరము గుంటూరు వెస్ట్ ప్యారిష్లో చాలా పెద్ద చర్చి స్టూడెంట్ చాప్లెన్గా చేస్తున్నాను. ఒక పాట పాడా. ఆరాధన అయిన తర్వాత ఒక కుర్రోడు వచ్చాడు అబ్బాయి, ఒక పాస్టర్ గారు అబ్బాయి, రిటైర్డ్ పాస్టర్ గారు అబ్బాయి. పాస్టర్ గారు పాట భలే చదివారండి అన్నాడు. ఇదేందయ్యా చదివా? వాడు మంచి పాటగాడు, రాగంతో పాడతారు. పాస్టర్ గారు పిల్లలు కదా, రాగము తాళం అన్నికి తెలుసు. మన సర్వీసులో 4వ సంవత్సరమే ఎక్కడో కర్ణాటకలో పుట్టి పెరిగి ఇక్కడికి వచ్చి పాస్ అవ్వడం మహా అద్భుతము. తెలుగు అంతంత మాత్రమే. ఒక పాట పాడాను, భలే చదివావుగా పాట నాన్న. సాధన ఏదైనా కూడా సాధనతోనే వస్తుంది, ఊరకనే రావు. కనుక మిమ్మల్ని అనడం కంటే నన్ను నేను అనుకోవడం మంచిది కదా. నన్ను తిట్టే అవకాశం మీకు ఎందుకు ఇవ్వాలి? సరే, దేవుడు మరి ఈ విషయాలన్నీ బట్టిని కూడా మనం చూసినప్పుడు అననీయ యొక్క విశ్వాసము, ఈయన క్రైస్తవులను చంపినటువంటి వాడు క్రైస్తవులను రక్షించడం ఏంటి? దేవుడు ఈయన నా సాధనం అంటాడేంటి? ఇంతవరకు జరిగిన నష్టం చాలదా అని భయాందోళనకు గురి అయినటువంటి వాడు ఆయన అననీయ. కానీ దేవుడు చెప్పిన మాటలు ముందు అననీయాని మార్చిని. ముందు ఇక్కడ అననీయకు మారు మనసు కలగాలి. ఆయనకు మారు మనసు కలిగితేనే లోపములు ఏ కపటము లేకుండా ప్రార్థన చేయగలడు. కడుపులో మంట పెట్టుకొని ద్వేషము పెట్టుకొని ప్రార్థన చేస్తే కార్యాలు జరగవు కదా. కాబట్టి దేవుడు మొదటిగా అననీయాను సిద్ధపరిచాడు, తర్వాత సౌలుని. మొదట అననీయ, తర్వాతే సౌలు. అననీయ అక్కడికి వచ్చిన తర్వాత సౌల నా సహోదరుడా అని అన్నాడు. సో పాతదంతా కూడా అలాగే మనం కూడా ప్రభునందు ప్రియులారా, దేవుడు మనకిచ్చిన తలాంతుల కొలది, శక్తి కొలది మనం ఎవరి దగ్గరికైనా ఓదార్చడానికి వెళ్ళినా, వాళ్ళ గురించి ప్రార్థన చేయడానికి వెళ్ళినా, వాళ్ళు మనకు ఎంత నష్టమైనా కలిగించి ఉండవచ్చు, ఎంత నష్టమైనా కలిగించి ఉండవచ్చు. ఒక వ్యక్తి ఒకానొక సందర్భంలో ఒక సేవకుణ్ణి బాగా అవమానపరిచి, అందరి ఎదుట బాగా అవమానపరిచి కృంగదీసి నేను గెలిచాను అని అనుకున్నాడు. నేను ఆయన్ని అవమానపరిచాను అని అనుకున్నాడు, నేను గెలిచాను అని అనుకున్నాడు. సేవకుడు మౌనం వహించి మౌనంగానే ఉన్నాడు. బాధ దిగమిందుకుంటూ దుఃఖాన్ని దిగమింగుకొని ఉన్నాడు. ఈయన నేను ఒక సేవకుణ్ణి నేను దూషించాను, నిందించాను, అవమానపరిచాను, ఇది నాది అనుకున్నాడు. కొన్ని నెలలైన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ నా కొరకు ప్రార్థన చేయమని బ్రతిమలాడుకున్నాడు. ఇది జరిగిన సంఘటన. సేవకుడు ప్రార్థన చేశాడు, సేవకుడు ప్రార్థన చేశాడు. అక్కడ ఒక సేవకుడు, ఆ దూషించినటువంటి వ్యక్తి. ఇక్కడ అననీయ, సౌలు. ప్రభునందు ప్రియులారా, ఒక ఊరిలో ఒక లూథరన్ చర్చిలో ఒక పాస్టర్ గారిని ఒక ఆయన ఒక సంఘ పెద్ద కాలుతుంది అన్నాడు. 25 ఏళ్ల క్రితం, 30 సంవత్సరాల క్రితం ఒకనొక యాక్సిడెంట్లో కాలు పోగొట్టుకున్నాడు. స్టీల్ రాడ్ వేసుకొని ఇప్పటికీ బతుకుతున్నాడు. ఇప్పుడు ఆయనకి 70 ఏళ్ళు. ప్రభునందు ప్రియులారా, మన మనసు ఏంటి, మన ఆలోచనలు ఏంటి, మన బ్రతుకేంటి, మనం ఏ విధంగా ఉంటున్నాం? సో అననీయ పగ తీర్చుకోవడానికి ఆయన మనసులో సణుక్కున్నాడు అంతే. నేను చేయను ప్రభువా, నువ్వు చేయకపోతే ఇంకొకడు,
నువ్వే చెయ్యాలి. మోషేని నువ్వే వెళ్ళాలన్నాడు, కానీ మోషేని మార్చలేదుగా దేవుడు. నీకు తోడిస్తాను కానీ నువ్వే వెళ్ళాలి అన్నాడు. అక్కడ నువ్వే వెళ్ళాలి అన్నాడు, అంతే. మరి అలాగే ఆయన కూడా. సో సౌలు దాని తర్వాత పౌలుగా మారిన తర్వాత, ఇది లూకా రాశాడు. పౌలు తన గురించి తాను చెప్పుకున్నాడు 22వ అధ్యాయంలో. ఇంటికి వెళ్ళిన తర్వాత అపోస్తలుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం అంతా కూడా చదవండి. పౌలు తన గురించి తాను సాక్ష్యం చెప్పుకున్నాడు. ఇది లూకా చెప్పినటువంటి సాక్ష్యం, రాసింది కథ. పౌలు తనకు తానుగా చెప్పుకున్నటువంటి సాక్ష్యము అక్కడ 22వ అధ్యాయం మొదటి 16 వచనాలు. చివరిదిగా ఒక వాక్యం చదివి ముగించుకుందాం. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 18 వరకు చదువుకుందాం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసము కలదని చెప్పినడలా ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? ఒక సహోదరుడనైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళిడి, చలికాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పినడలా ఏమి ప్రయోజనము? అలాగే అని ఉందా? అలాగే అని ఉందా? దీర్ఘముందిగా ఎలాగుంటే అలాగే చదవాలి, ఇలాగ చదవకూడదు. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగను. అయితే ఇక్కడ విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగానే ఉండి మృతమగను. అననీయ విషయంలో, సౌలు విషయంలో, ఈ యొక్క చార్లెస్ అనేటువంటి వ్యక్తి ఆ నయాగరా జలపాతాన్ని దాటడానికి చేసినటువంటి సాహసాల్లో అన్నీ చూసి చప్పట్లు కొట్టినటువంటి వాడు, అంగీకరించినటువంటి వాడు వచ్చి నా భుజాల మీద కూర్చొని నేను సురక్షితంగా అవతలికి తీసుకొని వెళతానంటే నమ్మలా. ప్రభునందు ప్రియులారా గమనించండి. అదే ఇక్కడ యాకోబు పత్రికాకారుడు చెప్తున్నాడు. అయితే నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి. క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనబరచము. నేను నా క్రియల చేత నా విశ్వాసమును నీకు కనబడుతునని చెప్పును. సో ఇది ఛాలెంజ్, ఇది క్రియలతో కూడినటువంటి విశ్వాసము, మరి మంచి విశ్వాసము అన్నాడు. అబ్రహాము దగ్గరికి వచ్చేటప్పటికి ఏమన్నాడంటే, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడాను. క్రియలను చూసి అబ్రహాము నమ్మలేదు, అది కేవలం విశ్వాసమే. అక్కడ క్రియలు లేవు, తర్వాత జరిగినాయి. ముందు పిలిచినప్పుడు అబ్రహాముకి దేవుడు ఏది చేయాల? ఆదికాండము 12వ అధ్యాయములో ఇక్కడ కంపేర్ చేస్తారు. పౌలు రాసినటువంటి పత్రికల్లో విశ్వాసం గురించి ఉంటుంది. యాకోబు ఏమంటాడంటే క్రియలు అని అంటాడు. సో ఒక విశ్వాసం ఉంటే సరిపోదు, దానికి తగిన పనులు కూడా మనము చేయాలి. ఆ విధంగా మనము చేయాలి. ఆ విధంగా అననీయ చేత దేవుడు చేపించాడు. ఆ విధంగానే తప్పిపోయిన కుమారుడు విశ్వాసముతో తన తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు. చచ్చిపోయాడు దారిలో, ఆహారం లేనివాడు చచ్చిపోలేదుగా, దేవుడు క్షేమంగానే చేర్చాడు కదా. పట్టుదల ఉంటే, గమ్యస్థానాన్ని చేరుకోవాలి అని ఉంటే దేవుడు సురక్షితంగా చేరుస్తాడు. ప్రభునందు ప్రియుల, అది క్రియలతోనున్న విశ్వాసము, మరి మంచి విశ్వాసం. ఆయన మార్గదర్శి అయ్యాడు. అందుకనే ఆ పాటలో ఒక చరణం ఉంటుంది, పైనుంచి 2వ చరణం అనుకుంటా, ఏంటది చూడండి. చివరి వచనం, నా తండ్రి నన్ను చూచి పరుగిడుచు ఏ తెంచి నాపై బడి ఏడ్చెను, నవజీవనమును గూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను.
నా జీవిత కథ ఎంత యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమై యుందును. నా జీవిత కథ ఎంత యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమై యుందును. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. ఇల్లు ప్రపంచము, ఒకటి ఇంటికి మార్గము, ప్రేమ ప్రపంచానికి, ప్రపంచంలోకి ప్రేమ. నవజీవనమును గూర్చి ఇంటికి తోడుకొని వెళ్ళి నన్ను దీవించాడు. నవజీవనము, క్రొత్త జీవితము. ఈ క్రొత్త జీవితాలు ఎన్ని ప్రారంభించామో, ఎన్ని చోట్ల ఆగిపోయామో ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఒకసారే ఉండాలి, పొద్దాక ఉండకూడదండి, ఒకసారే ఉండాలి. బేర్ ఏ విట్నెస్ వన్స్ ఇన్ ఎ లైఫ్. సాక్ష్యం అనేది జీవితంలో ఒక్కసారే ఉండాలి, ప్రతిరోజు సాక్ష్యం కాదు. నేను తప్పిపోయాను, దేవుడు నన్ను రక్షించాడు, నేను తప్పిపోయాను, దేవుడు నన్ను రక్షించాడు, అది సాక్ష్యము కాదు. ఒకే ఒక సాక్ష్యం పౌలు జీవితంలో, దమస్కు మార్గము, అదే 22వ అధ్యాయంలో చెప్పాడు. ఇంకొక అధ్యాయంలో కూడా ఉంటుంది, ఇంకొక పుస్తకంలో కూడా ఉంటుంది పౌలు యొక్క సాక్ష్యము. అటువంటి సాక్ష్యాన్ని మనమందరము కూడా కలిగి ఉండి విశ్వాస ప్రేమలతో ముందుకు కొనసాగడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మనకు సమాధానము దయచేయునుగాక. ఆమెన్. సమస్త జ్ఞానమును మించిన దేవునికి సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమెన్.